స్థలాలు మా కార్పొరేటర్ గారి తక్కువ ధరకి కార్పొరేటర్ ఏ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి గారికి సంబంధించిన స్థలాలు ఈ స్థలాలకు ఇది ఎప్పటి నుంచో ఈ దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇది శ్మశాన వాటిక. ఈ 4-5 డివిజన్లలో ఉన్న ప్రజలు ఎవరు చనిపోయినా గానీ ఈ రోజున కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కట్టిన శ్మశాన వాటికలు కాకుండా ఇక్కడే చేసేవాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా భార్య చనిపోయినా ఇక్కడే పెట్టాం, మా అమ్మ చనిపోయినా ఇక్కడే పెట్టాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరు చనిపోయినా ఇక్కడే పెడతారు. ఈ శ్మశాన వాటిక ఉంటే ఈ స్థలాలకు వాల్యూ రావట్లే. ఈ శ్మశాన వాటికను అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఏదో మన పల్లె ప్రకృతి వనం అని చెప్పి అప్పుడు ఆయన చెట్ల నాటే కార్యక్రమం పెట్టిండు. అప్పుడు వ్యతిరేకించాం, తీసేసాం. కలెక్టర్ గారి ప్రోగ్రాం కూడా పెట్టించి హైలైట్ చేయాలని చేస్తే దాన్ని కూడా వ్యతిరేకించడం. ఆ రోజున కూడా దాన్ని ప్రజలందరూ తీవ్రంగా ఖండించడం జరిగింది. మళ్ళీ తర్వాత దీనికి గుడి పేరుతో ఒక రోడ్డు వేసిండు. ఈ రోడ్డు కూడా శ్మశాన వాటిక స్థలంలో వేసిండు. ఆయన స్థలానికి కేవలం ఆయన స్థలాలకు విలువ రావడం కోసమే ఈ రోడ్డు వేసింది. సరే, అది టెంపుల్కి పోయే రోడ్డు అని చెప్పి ఆ రోజున కూడా ప్రజలందరూ సహకరించారు. చివరికి ఈ స్థలాన్ని మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గుడిసెలు వేసిన వాళ్ళు ఎక్కడ ఖమ్మం పట్టణం వాళ్ళు కాదు, కామెపల్లి మండలం జాస్తిపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఒక్కళ్ళిద్దరు వచ్చి ఇక్కడ వేసి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి మా పెద్ద మనుషులు కొంతమంది సహకరించి ఇందిరమ్మ పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి, గౌరవ మేయర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇప్పించి ప్రజలందరికీ అన్యాయం చేసే పని చేస్తా ఉన్నారు. ఇది దయచేసి పెద్దలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకోవాలి. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాబట్టి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా టేకులపల్లి దగ్గర ఏ విధంగానైతే వైకుంఠధామం ఏర్పాటు చేశారో అలాంటి వైకుంఠధామం ఇక్కడ ఏర్పాటు చేయాలి. ప్రజలందరి సౌకర్యం కోసం ఖచ్చితంగా ఇది శ్మశాన వాటికి ఉండాల్సిందే. దానికి అందరూ కూడా ప్రజలందరూ ముక్తకంఠం ఉండాలా వద్దా చెప్పండి అమ్మ అందరూ. ఖానాపురం ఈపీఎస్ కాలనీలోనే పుట్టినాం. 5వ డివిజన్ మాది. 5వ డివిజన్ వాళ్ళకి 4వ డివిజన్ వాళ్ళకి శ్మశాన వాటిక ఇక్కడ కాలపక్కనే మాకు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఈ శ్మశాన వాటికకి ఇప్పుడు ఏం చేసిరంటే మొత్తం మట్టి బూడ్చేసి సమాధులు కనపడకుండా మట్టి బూడ్చేసి మొత్తం కబ్జా చేసిర్రు. వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కబ్జా చేసారు. బోకస్ పట్టాలు సంపాదించారు మొత్తం. ఇక్కడ 4వ డివిజన్ వాళ్ళు కొంతమంది ఎంచర్ చేసుకొని ఈ శ్మశాన ఈ ల్యాండ్ లో అమ్ముడుపోవాలంటే ఈ శ్మశాన వాటిక మొత్తం ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లులు కట్టించి మాకు వాళ్ళకి గొడవలు పెడుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులే. ఇక్కడ వెంచర్ ఉంది పక్కనే దీని ఎదురుగా. ఆ వెంచర్ వాళ్ళే మాకు ఈ గొడవలు పెట్టడానికి కారణం. ఇంతకుముందు మొన్న కూడా 10-15 రోజులకి కాడ కూడా ఇక్కడ డెడ్ బాడీ తీసుకొని తగలబెట్టినాం. మాజీ వార్డు నెంబర్ లక్ష్మి గారిది. దాని మీద కూడా పెట్టిర్రు గుడిచా. మేము వచ్చి అడగడానికి వస్తుంటే కొడుతుర్రు, పాలలతో కొట్టిరు. పిల్లగాడికి తలకాయ కూడా పలిగింది. ఇక్కడ రాజకీయ నాయకుల బలంతో వాళ్ళు అక్కడ గుడిసెలు వేసారు. ఒక్క రాజకీయ నాయకులు కూడా బయటికి రావట్లేదు. మేము మంత్రుల దృష్టికి పోయి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే దృష్టికి. గత ప్రభుత్వంలో కూడా ఇదే గొడవ అయింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఇదే గొడవ అవుతుంది. మాకు పట్టించుకునేది నాడుతులేడు. ఇక్కడ కావాలని చెప్పి ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఎంచర్లు చేసుకొని ప్లాట్లు కొని ఇక్కడ ఇచ్చేస్తారు. మాకు మాత్రం శ్మశాన వాటిక కావాలి. దయచేసి ఈ మొత్తం ఉన్న గుడిసెలు మొత్తం ఎక్కడ ఈటికా నుంచి ఉన్న గుడిసెలు మొత్తం తీపియాలి. ఈటికా నుంచి మాకు ఇచ్చిర్రు. అప్పటి నుంచి గత 50-60 సంవత్సరాల నుంచి మాకు అక్కడి నుంచే ఉంది. మీరు ఇప్పుడు జేసీబీ పెట్టి తోవండి, దాంట్లోంచి ఎస్టిపిన్కి వెళ్తాయి. మొత్తం మట్టి కప్పిర్రు. మట్టి కప్పి మొత్తం కబ్జా చేస్తారు. మొత్తం రాజకీయ నాయకులు అండలతోటే ఇది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా కాదు. ఈపీఎస్ కాలనీలో మేము నివాసం ఉంటున్నాం. ఇక 60 సంవత్సరాల కాడ నుంచి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే మా పిల్లలు కూడా పెద్దలైన వాళ్ళు కూడా సగం ఈడు వచ్చింది సార్. ఇది 60 సంవత్సరాల కానీ ఇది కాష్టాల గడ్డ లాగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఆడ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం పాకలు వేసుకుంటున్నారు సార్. వాళ్ళకి ప్రభుత్వం ఎట్లిచ్చింది సార్ ఈ పట్టాలు, ఎట్లా లోన్ శాంక్షన్ చేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిందని చెప్పి వేరే వాళ్ళు వచ్చి కూడా దీంట్లో పాకలు వేసుకొని నివసిస్తున్నారు. ఇప్పుడు ముందు కాలంలో శ్మశాన గడ్డ కోసం ఏ ఊరు వెళ్ళాలి సార్? ఎవరైనా చచ్చిపోతే ఇక బీదోళ్ళ ఇక్కడ ఉన్నది. ఏ ఊరు పోయి తగలబెడతారు మనుషుల్ని?
ఇక అందుకనే మాకు ఇక్కడ డిమాండ్ ఏంటంటే కాశాలగడ్డ మా బీదోళ్ళ తరపున ఇక్కడ ఫస్ట్ చెట్లు ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి, ఎవరిని రానియకూడదు. బయట వాళ్ళు ఎవరో వేరే ఊరు వాళ్ళు వచ్చి వేసి అడ్డం పోతుంటే వాళ్ళ తలకాయల పల్ల కొడుతుర్రు వాళ్ళని. చేయొచ్చు, రాజకీయ నాయకులు చేయొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ పేరు ఎట్లా చెప్తాం సార్, ఇక్కడ మొత్తం ప్లాట్ల బిజినెస్ ల ధరగా అవుతుంది వ్యవహారం. ఇచ్చారు ఇక్కడ ఎవరు రావట్లేదు సార్, పిలుస్తుంటే ఎవరు రావట్లేదు. ఇక్కడ ఉన్న నాయకులు సార్ ఎవరి పేరు అని చెప్తాం మేము. ఇక్కడ ముందు కూడా ఇది ఇంకోసారి జరగకుండా చూసి ఉన్న పాకలు తిప్పియాలి సార్. ఈ కష్టాలు గడ్డ అంతా ఉంచాలి. నాది అసలు సొంత ఊరు చిరుమరి గ్రామం, ముదిగొండ మండలం నుండి 35 సంవత్సరాలు ఈ ఖానాపురానికి వచ్చి యూపీహెచ్ కాలనీలోనే నేను ఇక్కడ అన్నదమ్ములుగా అందరం బాబాయి అన్న తమ్ముళ్ళు అనుకుంటూ మేము పిలుచుకుంటూ ఉండేవారు. 60-70 ఏళ్ల నుంచి కూడా 4-5 డివిజన్లకు సంబంధించి ఇక్కడ శ్మశాన వాటిగా ప్రభుత్వం వారు చూపించింది. దూర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ నివసించే వారికి అందరూ ఇక్కడ చనిపోని వారిని ఖననం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మనుగూరు, మధిర ఆ ఏరియాల నుండి వచ్చి ఈ శ్మశాన వాటికని కబ్జా చేసుకోవడం జరిగింది. 3 ఏళ్ల నుంచి కూడా కొన్ని ఇండ్లు తీసేయాలని 4-5 డివిజన్ల ప్రజలు పోరాటం చేస్తున్నారు. చనిపోయిన వారికి ఖననం చేసుకోవడానికి ప్లేస్ లేదు అని ఆ విషయం మీదనే మేము పోరాటం చేయడం జరిగింది. నేటి వరకు కూడా పోరాటం జరిగిస్తూనే ఉన్నాం. కొన్ని ఇండ్లు బీకేసాము. అయినప్పటికీ ప్రజలను మభ్యదవ పట్టించి కొంతమంది రాజకీయ నాయకులు మేము మీకు అండగా ఉన్నాము, మీరు వేసుకోండి, మా భూములకి రేట్లు రావాలి అంటే మీరు వేసుకోండి అని చెప్పి 4-5 డివిజన్లో కార్పొరేటర్లు కూడా ఇంతవరకు స్పందించిన దాఖలు లేవు. మరి డివిజన్ కార్పొరేటర్ను గెలిపించుకున్నది ఎందుకు? డివిజన్లో ఉన్న కార్పొరేటర్ ఒక పెద్ద దిక్కుగా, ఒక అండగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా ఉంటాడని మేము గెలిపించుకున్నాం. మరి 4వ డివిజన్లో శ్మశాన వాటికని కబ్జా చేస్తుంటే మరి డివిజన్ కార్పొరేటర్ అయి ఉండి మరి స్పందించాలి కదా సమస్యల మీద స్పందించినప్పుడు డివిజన్ కి కార్పొరేటర్ ఎందుకని మేము దీని నుండి మేము క్వశ్చన్ చేస్తున్నాం. కార్పొరేటర్ సమస్యని క్రియేట్ చేస్తాడా, మద్దతు పలుకుతుండా కార్పొరేటర్ గారు? ప్రజల కోసం గెలిపించినవా, ఫ్లాట్ల కోసం గెలిపించినవా కార్పొరేటర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మేము మంత్రి తుమ్మల గారికి కూడా మేము ఇంతకుముందు లెటర్ పెట్టాము. ఆ పరంగానే కార్పొరేషన్ నుంచి సమాధుల కోసం అని చెప్పి శ్మశాన వాటి కోసం అని బోరు కూడా వేయటం జరిగింది. మీడియా మిత్రులు మీరు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా 2 సార్లు మేము లెటర్ పెట్టడం జరిగింది. మంత్రి గారు అయినాక దీని మీద స్పందించే బోరేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు ఎందుకు మరి ఫ్లాట్లు ఆక్రమించుకునే వాళ్ళకి మద్దతు పలుకుతారా, లేకపోతే వాళ్ళకి వెనక నుండి సపోర్ట్ ఇస్తారా? ఈ విషయాన్ని మాకు బయటికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 4-5 డివిజన్లు శ్మశానంలో ఉన్న ప్రతి ఇల్లును తీసేయాలని మేము చట్ట ప్రకారంగానే మేము ప్రభుత్వాన్ని స్పందించడం జరుగుతుంది. స్పందించాలి ప్రభుత్వం కూడా. మంత్రి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకుపోతాం, ఎంఆర్ఓ గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకుపోతాం, ఆర్డీ వారిని కూడా, కలెక్టర్ని కూడా మళ్ళీ మేము కలవడం జరుగుతుంది. వాళ్ళకంటే దీని మీద చర్యలు తీసుకోకపోతే 4-5 డివిజన్లు ప్రశాంతంగా నిశ్చయితంతోనే మేము ధర్నాలు చేసి ఏ రీతిగా మేము తీసాలనేది మేము ఎలా ముందుకు పోవాలనేది ఒక కార్యాచరణ దాలాగా ప్రజలందరూ ముఖంఠంతో ముందుకు వస్తామని ఒక మీడియా ప్రకారంగా మేము తెలియదు. మాది బాలాజీ నగర్. నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను చూసిన కాడి నుంచి కూడా ఇది శ్మశాన వాటికనే. ఇక్కడున్న ప్రజలు కూడా చాలా బీదవాళ్ళు, ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు లేకు. వాళ్ళని మీరు దూరంగా పోవాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకసారి మంత్రి గారి దృష్టికి కూడా మొన్న ఇక్కడ ఈ సందర్భంలో ఒక 6 నెలల క్రితం కూడా ఇక్కడ మీటింగ్ జరిగితే కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఈ మెజార్టీ మైనార్టీ అంటే మెజార్టీ మీ ప్రజలు మీరు కోరుతున్నారు కాబట్టి మీకే చేస్తామని చెప్పారు. మా 5వ డివిజన్ కార్పొరేటర్ గారు పల్లపేని చంద్రం గారికి కూడా మేము విన్నవిస్తే కూడా మాకు ఇక్కడ బోర్ వేయించారు. దీనికి ఫినిషింగ్ కూడా వేయడానికి కూడా దానికి కూడా శాంక్షన్ అయిందన్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం ఒక 10 లక్షలు చెప్పున ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పారు. మరి ఇది ఫినిషింగ్ కూడా వేయకుండా అంతే పెట్టారు. మరి ఇది మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లారు. గతంలో కూడా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇక్కడ ఇచ్చారు. ఆ పట్టాలు ఎవరు ఇచ్చారో ఏందో తెలియదు. మరి ఈ శ్మశాన వాటికను ఎందుకు తరలించాలని చెప్పేసి అని ప్రజలు, ఇప్పుడు ఇక్కడున్న ఎవరైనా కూడా నాయకులైన వాళ్ళు ఎలా అంటే ప్రజలకు సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ ద్వారానే వాళ్ళు వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇక్కడ దాదాపు ఒక 200-300 మంది వచ్చారు. మరి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది
ఒక ప్రజానాయకుడికి కూడా ఒక కనీసం ఆలోచన లేకుండా మీరు దూరంగా ఉంటే అది ఏమనుకోవాలనో అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. మీరు ఈ శ్మశాన వాటిక కావాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. మాకు కావాల్సిన దయచేసి మేము కోరుకునేది ఏంటంటే అధికారులైనా కూడా ఇక్కడున్న నాయకులైనా ఎవరినైనా కోరుకునేది మాకు శ్మశాన వాటిక కావాలి. మాకు ఆ శ్మశానం వాటిక ఇప్పుడు ఎవరైతే దొంగ పట్టాలు ఇచ్చారో, ఎవరైతే ఇండ్లకు అది ఇచ్చారో, ఇండ్ల పట్టాలు ఇచ్చారో వాళ్ళకి మీరు వేరే కాటకన్నా ఇస్తారా? వాళ్ళ ప్రజలు వాళ్ళు కూడా బీద వాళ్ళే అయినా కూడా వాళ్ళకు దూరంగా తరలించుకొని వాళ్ళకి ఏదైనా సపరేట్ గా ఇచ్చేసి మాకు శ్మశాన వాటిక కంపల్సరీ కావాలి. మాకు శ్మశాన వాటికకు 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రభుత్వం సహకరించాలి. ఇక్కడ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. తొందరగా ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి మేము కోరుకుంటున్నాం. తగ్గుతుందని చెప్పి ఇక్కడ పక్కనున్న వాళ్ళతో గుడిసెలు వేపించి ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడ శ్మశాన వాటికని పూర్తిగా గుడిసెలు వేపిస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి యువత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళే. ఇక్కడ నుంచి అక్కడికో బల్లెపల్లి పోవాలంటే ఇన్ని సంవత్సరాలు ఇటు మన అనుకున్న ఇటే ఉన్న దాన్ని తీపిద్దామని ఇక్కడ ఉన్న అధికారులు చేస్తున్నారు. వాళ్ళు ఇంత గొడవ అవుతున్నా కానీ ఇది వారం 10 రోజుల నుంచి ఇంత తలకాయలు పగిలి కాళ్ళు ఇరిగి ఇంత గొడవలు అవుతున్నా కానీ ఏ రోజు వచ్చి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇక్కడ ఈటి అవతల నుంచి ఆ ఈటి కాడ నుంచి ఇదంతా శ్మశాన వాటిక వాడింది. దాని మధ్యలో ఒక్కొక్కళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇచ్చారు, వాళ్ళ సర్వే నెంబర్లు ఎట్లా వచ్చినాయో ఆ పట్టాలకు ఒక్కొక్కళ్ళ దానికి 30 నుంచి 40 వేలు తీసుకొని వాళ్ళకి పట్టాలు ఇచ్చారంట. మొన్న దొంగ కరెంట్ తీస్తున్నారని ఒక మన అధికారిని వచ్చి కట్ చేయడానికి వస్తే గల్లా పట్టుకొని కొట్టారంట అధికారిని కూడా. ఆయన వచ్చి కట్ చేయమంటే నన్ను కొడుతుర్రన్న, అందుకే నేను రాలేకపోతున్నాను ఆయన చెప్తుండు. ప్రతిదీ బెదిరించి చేస్తుండేడా. మొన్న మా వాళ్ళు వచ్చి మామూలుగా మా అమ్మగారు చనిపోతే సమాధి కడదామని మేము వచ్చాం. దానికి వచ్చినందుకు అడిగినందుకు ఆ సుతారం వేస్తే తలకాయ పడగొట్టడం జరిగింది. ఇంత జరిగినా కానీ ఏ రోజు కూడా అధికార పార్టీలో ఇక్కడున్న ఆ పార్టీ నాయకులు ఏం జరిగింది, ఎందుకు తలకాయ పగిలింది, అంత రచ్చ ఎందుకు అవుతుందని ఏ రోజు కూడా ఫోన్ చేసి అడిగింది లేదు, వచ్చి కలిసింది కూడా లేదు. ఇక్కడ జరిగేదంతా మరి వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తున్నారో తెలియట్లేదు, మరి వాళ్ళు వెనకుండి వీళ్ళ గుడిసెలు వేయడం జరుగుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఇది మా అమ్మగారు సమాధి కడదాం అని చెప్పి ఇది చేస్తే దాని మీదనే గుడిసేశారు. నెల మాసిక చేద్దామని చెప్పి మొన్న వచ్చాం. నెల మాసిక ఉందని సమాధి కడదామని వస్తే దానికి వచ్చి దాని మీద తెల్లారి గుడిసేశారు నైటే. వాళ్ళు ఇక్కడ లోకల్ ఒక్కళ్ళు లేరు. మనుగూరు, జాస్పల్లి ఆ ఊరు వాళ్ళు. సమాధి మీద వేసుకుర్రు, మేము సమాధి కడతాం. ఇక్కడ ఇది మొత్తం మాకు కావాల్సిందే. ఎవ్వరు వస్తారో ఏ అధికారం రానియండి, ఎవ్వరైనా రానియండి. ఆ రోజు పిల్లలు రాసుకుంటారు. మీరు ఇప్పుడు ఇంత ధర్నాలు చేస్తున్నారు కానీ మీ కార్పొరేటర్ కానీ మీ రాజకీయ ఎవ్వరు రాలే మాకు. అయినా కూడా ఇది శాంసంగ్ అయినట్టు చూపించారుగా. డీజిల్ పోసుకుర్రు ఇక్కడ. ఎవరు మొగళ్ళు ఒక్కళ్ళు మాట్లాడట్లే. ఆడోళ్ళు మా వాళ్ళు మొగళ్ళు వస్తే మొగళ్ళ మీద ఎగబడుతుర్రు. గల్లలు పట్టి గల్లలు దింపారండి. తలపల కొట్టారు, పెట్రోల్ పోసుకుర్రు. కరెంట్ వాళ్ళు వస్తే కరెంట్ వాళ్ళని ఎగబడ్డారు, గల్ల బట్టి ఎగబడ్డారు. ఎవరు ఏం చేస్తారో మేము చూస్తాం అంటుర్రు వాళ్ళు. వాళ్ళు 4 ఇల్లులే మాకు అట్లా అంటే మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. మమ్మల్ని ఇట్లా చేస్తే కరెక్టా ఇది? మాకంటే న్యాయం జరగాలండి. ఏ స్థలమైన ఉండని. ఇప్పుడు మేము కూడా అక్కడ గుడిసేస్తాం, పక్కన స్థలంలో గుడిసెలు వేసుకుంటాం. ఎవరు వస్తాడో వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. కదలం, మేము అసలు కదలం. మాకు ఇది వాళ్ళకి ఎవరో అండ ఉండడం వల్ల ఇలా చేస్తున్నారు. ఒకటి మాకు లేని డౌట్లు అన్ని వస్తున్నాయి. వాళ్ళు రాని పక్షంలో ఎందుకు రావట్లేదు? మనిషి రూపంగా రావాలి కదా. వాళ్ళు ఒక మళ్ళీ సభ్యులాగా రావాలి కదా. వాళ్ళకి ఇల్లు లేదు. ఇక్కడ 4వ డివిజన్ 5వ డివిజన్ ఇల్లు ఉంది కదా. మనిషిలాగా రావాలి కదా. వాళ్ళు ఓటు హక్కు కోసం రావాలి. ఒక అమ్మ అంటుంది కదా, నేను ఓటేసి సంపాదించిన ఇక్కడ అని మాట్లాడింది సార్. ఆ ఒక్క ఓటు వల్లనే గెలిచారా వాళ్ళు? ఆ ఒక్క ఓటు వల్లనే గెలిచారా? మేమందరం మనుషులం కాదా? 4వ కార్పొరేటర్ కానీ 5వ డివిజన్ కార్పొరేటర్ కానీ మనుషుల్లాగా రమ్మనండి. కార్పొరేటర్ రావద్దు. వాళ్ళు ఇప్పుడు రాలేదు కాబట్టి లేని అనుమానాలు వాళ్ళ మీదనే వస్తున్నాయి. మీరు ఇంతగానో ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ అంతా పోరాడుతున్నారు. కనీసం మరి ఈ రోజు వరకు కూడా మీరు కార్పొరేటర్ రాకపోవడం వల్ల మరి మొక్కల్లోకి రావట్లేదు. ఒకటి మొక్కల్లోకి రావట్లేదా? లేకపోతే వాళ్ళు మాతో సమాధానం చెప్పలేక రావట్లేదా? లేకపోతే వాళ్ళ స్థానం ఏమైనా ఉందా ఇక్కడ? మాకేదో తెలియాలంటే వాళ్ళు రావాలి, ఇద్దరు రావాలి. మాకు ఇక్కడ ఉండే పెద్దరికంగా ఉండే వాళ్ళు ఇద్దరు రావాల్సిందే. వచ్చిందనక మాకు గొడవలు పెట్టడం రావాల్సిందే. వాళ్ళు వచ్చిందనక మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి మాట్లాడతాం. ఇట్లా ఇది మొత్తం మీద గత 75 సంవత్సరాలుగా
శ్మశానాన్ని ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ కార్పొరేటర్లు ఎవరు కూడా ఇంత సమస్య ఎంత రగులుతున్నప్పటికీ కూడా కార్పొరేటర్లు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. దీని మీదనే ఖచ్చితంగా దీనికోసం చుట్టూ ఫెన్సింగ్ చేసి మా శ్మశానం మాకు అప్పచెప్పే వరకు కూడా మేము ఈ ధర్నాన్ని విరమించమని ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి అధికారులు వచ్చి దీని మీద నిర్ణయం తీసుకునేదా కూడా మేము కదలమని చెప్పి ప్రజలు బాగా చెప్తున్నారు.